శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు మనం చూసుకునేటప్పుడు పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు ధనుస్సు రాశి వాళ్ళకి 8వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం అంటారు. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలా కాలం పాటు అనారోగ్య భావనలు విసిగిస్తూ ఉంటాయి. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆఫీసులో అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. పాలిటిక్స్ లో కూడా ఇలానే జరుగుతుంది. మీరు ఎంత కష్టపడ్డా పేరు వేరే వాళ్ళకి వస్తుంది. తండ్రి వైపు బంధువుల్లో కూడా మీకు అనుకోకుండా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అష్టమంలో రవి ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు, పనిచేసే చోట ఆఫీసులో సమస్యలు ఇవన్నీ కనిపిస్తాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మొటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఇది అద్భుతంగా కాపాడుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం రోజు చేయాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకు బుధుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే అతి కష్టం మీద జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 7వ స్థానంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అవి తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించిన ఓం గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం, ఇవి చేసుకోవాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, ధనుసు రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకు కుజుడు 6వ స్థానంలో అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఈ 11 రోజుల్లో అంటే జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో కుజుడు 6వ స్థానంలో ఉండటం వల్ల పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ ధనుసు రాశి వాళ్ళు తీర్చేస్తారు. లక్షల్లో ఉన్న అప్పుల నుంచి కూడా బయటపడతారు. అలాగే శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి అద్భుతమైనటువంటి యోగం అనేది కుజుడి సంచారం వల్ల ధనుసు రాశి వాళ్ళకు ఉంది. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. సోదరులతో విభేద అభిప్రాయాలు ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి బలం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఫుడ్ బిజినెస్ చేస్తే విపరీతంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇలాంటివి చేసే వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి, రైల్వేస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కుజుడు 6వ స్థానంలో ఉండటం అనేది అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కుజుడి బలం బాగుంది. కుజుడికి ఎలాంటి పరిహారాలు కూడా ధనుసు రాశి వాళ్ళు చేసుకోక్కర్లేదు. ఆ తర్వాత శుక్రుడు 9వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు కూడా బాగున్నాడు. ధనుసు రాశి వాళ్ళకి 9వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామి సపోర్ట్ పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలన్నీ కూడా తరిమి కొట్టగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా 11 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి, బుధుడు మాత్రమే ఫేవరబుల్ గా లేరు. కుజుడు, శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నారు. కాబట్టి కేవలం రవి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 11 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు.
కపిలాం పంక్తిమగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం, ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఉదయం నిద్ర లేవగానే మంగళాన్యష్ట, అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే, బ్రాహ్మణో, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి. గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్ని, అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం. హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి. సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో. ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా. రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య, ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే, మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా, పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వదుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, ఉదయాన్నే ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి,
ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి. విష్ణు సంబంధమైన ఏ రూపానైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి. సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.